వెల్కమ్ ఎడ్యుకేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ మ్యాన్. ప్రీవియస్ వీడియోలో మనం హెడర్ రిలేటెడ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఆ హెడర్ రిలేటెడ్ ట్యాగ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి. సో ఈరోజు వీడియో ఎజెండా వచ్చేసరికి HTML ఎలిమెంట్ అండ్ HTML బేసిక్ ట్యాగ్స్. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి HTML ఎలిమెంట్. సో HTML ఎలిమెంట్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ట్యాగ్ టు ఎండింగ్ ట్యాగ్. ఇట్ మీన్స్ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అండ్ మధ్యలో ఉన్న కంటెంట్. సో ఈ మొత్తాన్ని కలిపి మనం ఎలిమెంట్ అని అంటాం. సో ఎలిమెంట్ అంటే ఏంటి? స్టార్టింగ్ ట్యాగ్ అండ్ మధ్యలో ఉన్న కంటెంట్ అండ్ ఎండింగ్ ట్యాగ్, ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ఎలిమెంట్ అని అంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి HTML బేసిక్ ట్యాగ్. సో మనం ఈ HTML బేసిక్ ట్యాగ్స్ని బాడీలో ఇంక్లూడ్ చేస్తాం. సో బేసిక్ HTML ట్యాగ్స్లో ఫస్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్. సో మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో హెడ్డింగ్ డిక్లేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్ సింటాక్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ హెచ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ హెచ్. మనకి మన వెబ్ పేజ్లో ఏదైనా హెడ్డింగ్ కావాలంటే ఈ ఓపెనింగ్ ట్యాగ్ హెచ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ హెచ్ మధ్యలో రాయాలి. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్ జనరేట్ చేసే అవుట్పుట్ బోల్డ్ ఫార్మేట్లో ఉంటుంది అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. సో ఈ సైజెస్ అనేది మనం హెడ్డింగ్ ట్యాగ్లో డిక్లేర్ చేసే నెంబర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి టోటల్ 6 ట్యాగ్స్ ఉంటాయి. సో H1 నుంచి స్టార్ట్ అయ్యి H6 వరకు ఉంటాయి. సో ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాము. సో దానికోసం మనం నోట్ప్యాడ్ ఓపెన్ చేద్దాము. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఏంటంటే ఈ బేసిక్ HTML ట్యాగ్స్ని బాడీలో ఇంక్లూడ్ చేస్తామని. సో అందుకని మనం ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ని బాడీలో ఇంక్లూడ్ చేద్దాం. సో H1 హెడ్డింగ్ 1 H1 క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేద్దాము. సో రన్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఏ లొకేషన్లో సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో లొకేషన్కి వెళ్తే నేను సేవ్ చేసిన లొకేషన్ వచ్చేసరికి HTML క్లాసెస్ HTML. సో అందులో ఫస్ట్ సో మనం దీన్ని రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ విత్ అని వస్తుంది. సో మనం క్రోమ్ బ్రౌజర్ యూస్ చేసి రన్ చేద్దాము. సో మనకి అవుట్పుట్ హెడ్డింగ్ 1 అనేది బోల్డ్లో వచ్చింది అండ్ నార్మల్ టెక్స్ట్తో కంపేర్ చేస్తే ఇది సైజ్ అనేది పెద్దగా వచ్చింది. సో ఇప్పుడు మనం మిగతా హెడ్డింగ్స్ని రన్ చేసి ఏ రకంగా సైజ్ ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ 2 ట్యాగ్. సో అప్ టు హెడ్డింగ్ 6 వరకు ఉంటాయి. సో మొత్తం మనం ఇంపోర్ట్ చేసి ఏ రకంగా అవుట్పుట్ ఉంటాయి అనేది చూద్దాము. సో H2 H3 H4 H5 H6 H2 H3 H4 H5 H6. సో అలానే మన డిఫరెన్సెస్ తెలియడం కోసం వీటికి కూడా నెంబరింగ్ ఇచ్చుకుందాం. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ ఏ రకంగా వచ్చిందని చూద్దాము. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనం నోట్ప్యాడ్ కోడ్లో ఏమన్నా మోడిఫికేషన్ చేస్తే అది అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీఫ్రెష్ చేయాలని ముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. సో మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది అవుట్పుట్లో రావడం జరిగింది. H1 ట్యాగ్కి హైయెస్ట్ సైజ్ ఉంది, H6 ట్యాగ్స్కి వచ్చేసరికి లోయెస్ట్ సైజ్ ఉంది. సో ఈ విధంగా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది సైజెస్ మారుతూ ఉంటాయి. దేని మీద బేస్ చేసి అంటే మనం హెడ్డింగ్ ట్యాగ్లో ఇచ్చిన నెంబర్ని బేస్ చేసి. సో మనం మన వెబ్ పేజ్లో ఎంత సైజు హెడ్డింగ్ కావాలో దాని ప్రకారం మనం హెడ్డింగ్ ట్యాగ్ని యూస్ చేసుకోవాలి. సో దీంట్లో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఈ పారాగ్రాఫ్కి సింటాక్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ P అండ్ క్లోజ్ ట్యాగ్ P. సో మనం ఏదైనా పారాగ్రాఫ్ మన వెబ్ పేజ్లో కావాలంటే ఈ ఓపెనింగ్ ట్యాగ్ P అండ్ క్లోజింగ్ ట్యాగ్ P మధ్యలో ఇంక్లూడ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇంపోర్ట్ చేసి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందని చూద్దాము. సో ఫస్ట్ మనం వెల్కమ్ అని తీసుకుందాము. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేద్దాము. సో దానికోసం మనం ఓపెనింగ్ ట్యాగ్ Pని తీసుకోవాలి. మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని ఇప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ P తర్వాత ఇంపోర్ట్ చేయాలి. నేను అబ్దుల్ కలాం గారి గురించి టెక్స్ట్ తీసుకున్నాను, ఆ టెక్స్ట్ని ఇంపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం పారాగ్రాఫ్ని క్లోజ్ చేద్దాము. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఏ రకంగా అవుట్పుట్ వచ్చింది అనేది చూద్దాము. సో రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే వెల్కమ్ తర్వాత అబ్దుల్ కలాం గారి గురించి ఉన్న టెక్స్ట్ అనేది పారాగ్రాఫ్ రూపంలో రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి వెబ్ పేజ్లో పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేయడం కోసం ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం.
సో నెక్స్ట్ వచ్చేసరికి లైన్ బ్రేక్ ట్యాగ్. సో దీన్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఏదైనా టెక్స్ట్ రాసేటప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళడం కోసం ఈ లైన్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో మనం ప్రీవియస్గా రన్ చేసిన ఎగ్జాంపుల్కి ఒకసారి వెళ్తే ఇప్పుడు నేను ఏం చేశానంటే లీడింగ్ రోల్ తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో మనం రీఫ్రెష్ చేస్తే ఇన్పుట్లో మనం నెక్స్ట్ లైన్ ఇచ్చినా కానీ ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. సో మనం HTMLలో నెక్స్ట్ లైన్కి వెళ్ళడం కోసం లైన్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో దాని సింటాక్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ BR. సో దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో BR // యూజ్ చేసినా కానీ మనకి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఓపెనింగ్ ట్యాగ్ BR // యూజ్ చేసినా కానీ మనకి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ రన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. సో ఇప్పుడు నేనేం చేశానంటే రోల్ తర్వాత BR ఇచ్చాను. సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ని ఒకసారి చెక్ చేద్దాము. రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళడం చూసాం. సో ఈ విధంగా మనం లైన్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి సెంటర్ ట్యాగ్. ఈ సెంటర్ ట్యాగ్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో టెక్స్ట్ని సెంటర్ రావడం కోసం యూజ్ చేస్తాము. సో ఈ సెంటర్ ట్యాగ్ని ఇప్పుడు రన్ చేసి ఏ రకంగా అవుట్పుట్ వస్తుందని చూద్దాము. సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని రిమూవ్ చేద్దాము. సో ఇప్పుడు వెల్కమ్ని సెంటర్ ట్యాగ్లో పెడదాం. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాము. ఏ రకంగా అవుట్పుట్ వస్తుందని చూద్దాము. సో రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే వెల్కమ్ అనేది సెంటర్లో రావడం చూసాము. సో మనం ఈ విధంగా టెక్స్ట్ని సెంటర్లో రావడం కోసం ఈ సెంటర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి హారిజంటల్ లైన్ ట్యాగ్. ఈ హారిజంటల్ లైన్ ట్యాగ్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో హారిజంటల్ లైన్ రావడం కోసం యూజ్ చేస్తాం. సో మన దీని సింటాక్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ HR // సో ఈ రెండాటిలో ఏ ఒక్కటి యూజ్ చేసినా కానీ మనకు హారిజంటల్ లైన్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి ఏ రకంగా అవుట్పుట్ వస్తుందని చూద్దాము. సో మనకి వెల్కమ్ తర్వాత హారిజంటల్గా లైన్ రావాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం HRని ఇంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ని చెక్ చేద్దాం. సో మనం అవుట్పుట్కి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే వెల్కమ్ తర్వాత హారిజంటల్ లైన్ రావడం జరిగింది. అలానే మనం ఇంకొక సింటాక్స్ ఉందని డిస్కస్ చేసాం. అదేంటంటే HR తర్వాత // సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ని చెక్ చేద్దాం. సో రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేసినా కానీ హారిజంటల్ లైన్ అలానే ఉంది. సో మనం HR యూస్ చేసినా కానీ HR // యూస్ చేసినా కానీ మనకు హారిజంటల్ లైన్ వస్తుంది. సో ఈ విధంగా మనం వెబ్ పేజ్లో హారిజంటల్ లైన్ రావడం కోసం ఈ హారిజంటల్ ట్యాగ్ని యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి మేనేజింగ్ వైట్ స్పేసెస్. సో ఇది డిస్కస్ చేసేదానికన్నా ముందు మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో మనం నోట్ప్యాడ్ కోడ్కి వెళ్ళాము. ఇక నేను ఏం చేశానంటే వెల్కమ్ తర్వాత కొన్ని స్పేసెస్ ఇచ్చాను. ఛానల్ తర్వాత కొన్ని స్పేసెస్ ఇచ్చి స్టడీ మ్యాడ్ అని ఇచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో రీఫ్రెష్ చేస్తే సో మనం వెల్కమ్ తర్వాత నెక్స్ట్ లైన్కి ప్రెస్ చేసినా కానీ ఛానల్ తర్వాత స్పేసెస్ ఇచ్చినా కానీ అది అవుట్పుట్లో రాలేదు. సో మనం HTML ఇన్పుట్ కోడ్లో ఎన్ని స్పేసెస్ ప్రెస్ చేసినా కానీ ఎన్నిసార్లు ఎంటర్ ప్రెస్ చేసినా కానీ మన అవుట్పుట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండవు. సో దానికోసం మనం ఈ మేనేజింగ్ వైట్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో మనకి స్పేస్ రావడం కోసం అండ్ NBSP అంటే నాన్ బ్లాకింగ్ స్పేస్. సో మనం ఈ అండ్ NBSP యూజ్ చేస్తే మనకు అవుట్పుట్లో స్పేస్ రావడం జరుగుతుంది. సో దీన్ని ఇంపోర్ట్ చేసి ఏ రకంగా అవుట్పుట్ వస్తుందని చూద్దాము. సో ఇక్కడ వెల్కమ్ తర్వాత NBSP ఇచ్చాను. సో ఇది సేవ్ చేసి అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాము. సో రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే వెల్కమ్కి 2కి మధ్యలో మనకు కొంచెం స్పేస్ రావడం చూసాము. అలానే ఇంకోసారి ఇంక్లూడ్ చేసి చూద్దాము. సో సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. సో స్పేస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం చూసాము. ఈ రకంగా స్పేస్ రావడం కోసం మనం అండ్ NBSPని యూజ్ చేస్తాము. అలానే నెక్స్ట్ లైన్కి వెళ్ళడం కోసం BR ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. సో దీన్ని మనం దేనికోసం యూజ్ చేస్తామంటే మన ఇన్పుట్ HTML కోడ్లో అండ్ NBSP అండ్ BR ట్యాగ్ని ఎక్కువసార్లు యూజ్ చేయడం వల్ల మనకు కన్వీనియంట్గా ఉండదు. సో అలా కాకుండా మన ఇన్పుట్ కోడ్లో ఎన్ని స్పేసెస్ ఇచ్చినా కానీ ఎన్నిసార్లు ఎంటర్ ప్రెస్ చేసినా కానీ మన ఇన్పుట్ కోడ్ ఎలా అయితే రాసామో అలా అవుట్పుట్ రావడం కోసం మన ఈ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం.
సో దీని సింటాక్స్ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ ప్రీ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ప్రీ. సో మనం ఓపెనింగ్ ట్యాగ్ ప్రీ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ప్రీ మధ్యలో రాసిన ఇన్పుట్ ఏ రకమైన స్పేసెస్ ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు ఎంటర్ లైన్ ప్రెస్ చేసినా కానీ సేమ్ అలానే మనకి అవుట్పుట్లో రావడం చూస్తాం. సో దాని ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో ఇన్పుట్ వచ్చేసరికి ఈ రకంగా తీసుకుందాము. ప్రీ ట్యాగ్లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పోయంని ఇంక్లూడ్ చేసాము. ఇక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ తర్వాత ఎంటర్ ప్రెస్ చేసాము. అలానే ట్వింకిల్ ట్వింకిల్కి మధ్యలో కొన్ని స్పేసెస్ ఇచ్చాం మనం. సో మనం ఈ ప్రీ ట్యాగ్లో రాసింది సేవ్ చేసి రన్ చేస్తే కనుక అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో మన ఇన్పుట్లో ఎలా అయితే రాసామో అవుట్పుట్లో కూడా అలానే వచ్చింది. సో ఈ విధంగా స్పేసెస్ని, నెక్స్ట్ లైన్స్ని మేనేజ్ చేయడం కోసం ఈ ప్రీ ఫార్మాటెడ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.